జాతరలో ఒక భాగంగా, సంచార జాతర ఉద్యమంలో ఒక భాగంగా మనం పోయినప్పుడే మన హక్కుల్ని, మన ఆత్మగౌరవాన్ని కాపాడుకుంటామనే విషయాన్ని మీ అందరూ తెలియపరుస్తూ, సంచార జాతర ఒక భాగమైన ఫకీర్ కులస్తులకి ప్రత్యేకంగా ఫకీర్ అసోసియేషన్ కార్పొరేషన్ ఏర్పాటు చేయాల్సిందిగా మన ప్రభుత్వాల మీద డిమాండ్ చేయాలా. దాని మీద నేను పెద్ద పాత్ర పోషిస్తానని ఈ రోజు ఈ సభాత్మకంగా మీకు అందరికీ హామీ ఇస్తా ఉన్నాను. రాత్రి చెప్పాను ఖైదా ఖాన్ ఆంధ్రప్రదేశ్ లో ఉన్నటువంటి ఫకీర్ అసోసియేషన్ కి, ఫకీర్ కులాలు ఎవరైతే ఉపకులాలు ఉన్నాయో వీళ్ళందరికీ కూడా ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు చేయడంలో పెద్ద పాత్ర పోషిస్తాను, కంగారు పడకని చెప్తే అన్న చాలా అభినందన తెలియజేస్తామని చెప్పాడు. ఈ రోజు ఆ విధంగా ఎవరికి రావాల్సిన ఓట వాళ్ళకి రాకపోతే పెద్ద పాత్ర పోషిస్తున్న వ్యక్తులందరూ కూడా కొట్టుకుపోతా ఉన్నారు తప్ప ఈ కింద వ్యక్తులకిలే. ఎంబీసీ కార్పొరేషన్ ఏర్పాటు చేస్తే 5-6 కులాలకు చెందిన వ్యక్తులే లోన్లు తీసుకున్నారు తప్ప రాజ్యాంగ కులస్తులు కుల ధృవీకరణ పత్రాలు ఇవ్వాల. మల్లికాసుల కులస్తులు పాపం మల్లికాసుల మళ్ళా మా దేవుడిని ఊరేగించుకుంటూ భిక్షాటం చేసుకుంటా ఉన్నారు. మిత్రుడు రాముడు వచ్చాడు. అలాంటి కులాలకి దేవర వాళ్ళు కొలనాలతో కొట్టుకుంటారు, కోసుకుంటారు. వాళ్ళకి ఇక్కడ కుల ధృవీకరణ పత్రాలు ఇవ్వాల. మొండి పండ కులస్తులకు కుల ధృవీకరణ పత్రాలు ఇచ్చే పరిస్థితులు లేదు. కొన్ని ఏరియాలో వీరభద్రి కులస్తులకు ఇచ్చే పరిస్థితులు లేదు. కొన్ని ఏరియాలో గంగిరెద్దుల కులస్తులకు ఇచ్చే పరిస్థితులు లేదు. కొన్ని ఏరియాలో మందుల కులస్తులకు ఇచ్చే పరిస్థితులు లేదు. అందరి పరిస్థితి, అన్ని కులాల పరిస్థితి కూడా ఇలాగే ఉంది, అద్భుతమైన పరిస్థితిలో ఉంది. అందరూ కూడా ఐక్యత చేసి ఐక్య పోరాటం చేయకపోతే ఆత్మగౌరవాన్ని, అస్తిత్వాన్ని కోల్పోతామనే విషయాన్ని మీ అందరికీ తెలియపరుస్తూ, రానున్న కాలంలో సంచార జాతర ఆత్మగౌరవం కోసం మనం అందరూ పోరాటం చేయాలని, రానున్న కాలంలో ఎవరైతే ఫకీర్ కులస్తులకి పక్కా గృహ నిర్మాణ పథకంలో వస్తు ప్రయత్నించాలని, ఎవరైతే ఫకీర్ కులస్తులకి పక్కాగా చదువుకున్న పిల్లలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరి స్కాలర్షిప్ లో కూడా ఫస్ట్ ప్రయారిటీ ఇవ్వాలని, అలాగే ఎవరైతే సంచార జాతరలో ఒక భాగమైనటువంటి ఫకీర్ కులస్తులకి ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు చేసి ఒక అధ్యయన కమిటీ చేసి దీని స్టడీ చేయాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వం తీసుకుని, ఎవరికైతే కుల ధృవీకరణ పత్రాలు ఇవ్వట్లేదు, ఎవరికైతే ఇల్లు స్థలాలు లేవో వాళ్ళందరికీ కూడా పక్క కుల ధృవీకరణ పత్రం ఇచ్చే విధంగా రాష్ట్ర ప్రభుత్వం మీద పోరాటం చేయడానికి నేను సిద్ధంగా ఉన్నాను. మీరందరూ కూడా సహకరించాలని, రానున్న కాలంలో ఏ రాజకీయ పార్టీ అయినా సరే, ఏ రాజకీయ నాయకులు అయినా సరే వాళ్ళ దగ్గర మనం ప్రశ్నించినప్పుడు, వాళ్ళ దగ్గర మనం పోరాటం చేసినప్పుడే మన హక్కుల్ని, మన ఆత్మ గౌరవాన్ని కాపాడుకుంటాం తప్ప వాళ్ళ దగ్గర బానిసలుగా ఉందని చెప్పు ఇంకో కొంత సంవత్సరాల పాటు మనం వెనకబడి ఉంటామనే విషయాన్ని మీ అందరూ తెలియపరుస్తూ, ఇంకా నాకు 2-3 కార్యక్రమాలు, నర్సాపురం ఇంకో కార్యక్రమం ఉంది, అందులో నేను పాల్గొవాలి కాబట్టి సంచార జాతరలో ఒక భాగంగా ఉన్నటువంటి ఫకీర్ కులస్తులకి, మిగిలినటువంటి మైనార్టీ కులాలు ఎవరైతే ముస్లిం మైనార్టీ ఉప కులాలు ఉన్నాయో వీళ్ళందరూ కూడా వేదిక మీదకి రావాలని మరొకసారి మీ అందరికీ తెలియపరుస్తూ, ఆంధ్రప్రదేశ్ లో మొట్టమొదటిసారి మీటింగ్ పెట్టడం, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏర్పడిన తర్వాత మొట్టమొదటిసారి అన్న హైదరాబాద్ వచ్చినటువంటి ఇద్దరిని కూడా పెద్ద పాత్ర పోషించాలని, వాళ్ళు కూడా పూర్తిగా కూడా ఆంధ్రప్రదేశ్ మీద కూడా కన్నేసి ఉంచాలని వాళ్ళని హృదయపూర్వకంగా కోరుతా ఉన్నాను. వెంకటారెడ్డి గారితో కూడా మాట్లాడటం జరిగింది. అదేవిధంగా అన్న తుర్క కాసం చేసినటువంటి అన్న నేమా పాషా గారిని కూడా ఎవరైతే తుర్క కాసా కులస్తులు ఉన్నారో వాళ్ళు కూడా రాష్ట్ర కమిటీలోకి ఇవ్వండి, మేము పూర్తిగా కూడా బాధ్యత తీసుకొని పనిచేస్తా ఉన్నాం. అలాగే ఎవరైతే మేము ఇంకొక విభాగాన్ని కూడా ఏర్పాటు చేస్తా ఉన్నాం, ముస్లిం ఫకీర్ ముస్లిం మైనార్టీ సంచార జాతర విభాగాన్ని కూడా పెడతా ఉన్నాం. సంచార జాతర ఒక విభాగంలో వాళ్ళు కూడా ఇంక్లూడ్ చేసుకుని సంచార జాతర ఒక భాగంగా వాళ్ళు కూడా కలుపుకుని పనిచేయడానికి సిద్ధంగా ఉన్నాం. మీరందరూ కూడా మంచి యాక్టివ్గా పనిచేసే వ్యక్తులు, గ్రామ స్థాయిలో, మండల స్థాయిలో, జిల్లా స్థాయిలో, రాష్ట్ర స్థాయిలో పనిచేసే వ్యక్తులు మీరందరూ కూడా పెద్దల పాత్ర పోషించవచ్చు. మహిళలైనా, పెద్దవాళ్ళైనా, కురవాళ్ళైనా ఎవరికి ఎప్పుడు అన్యాయం జరిగినా, ఎవరికి ఎప్పుడు నష్టం జరిగినా పూర్తిగా కూడా మీ అందరి మధ్యలో ఒకరుగా మీ అందరికీ కూడా అండగా ఉంటానని, మీ అందరూ కూడా సహకరిస్తానని ఆంధ్ర సంచార జాతర సంఘం తరఫున పూర్తిగా అభినందన తెలియజేస్తూ, మా అన్న సింటపల్లి గురుప్రసాద్ గారి స్ఫూర్తితోటి నిరంతరం కూడా పనిచేస్తా ఉన్నాం. ఆయన వచ్చాడు కాబట్టి ఆయన దళిత మహాసభలో కత్తిపద్మనారాయణ గారితో పాటు సుమారు 35 సంవత్సరాలు లాఠీ డబ్బుల పిడిగుద్దులు, ఎన్నో లాఠీ డబ్బులకి, ఎన్నో కత్తిపోట్లకి గురవి ఆయన ఈ బీసీ కులాల మీద, దళితుల మీద పనిచేస్తున్న సందర్భంలో నేను తగిన తర్వాత నన్ను తీసుకొచ్చి బీసీ సంఘానికి జిల్లా ప్రెసిడెంట్ గా పేరు చేసిన తర్వాత సంచార జాతర మీద పూర్తిగా స్టడీ చేయడం జరిగింది. అన్ని కమిషన్ మీద స్టడీ చేసింది వాస్తవమని ఆ కమిషన్ మీద స్టడీ చేసిన తర్వాత అక్కడ వెంకటనారాయణ గారు, హైదరాబాద్ వెంకటనారాయణ గారు అది తిరుమల గారితో మాట్లాడి వాళ్ళ కమిషన్ రిపోర్ట్ తీసుకుని ఇది వాస్తవమైన పోరాటం, ఇది నిజమైన పోరాటం అని నిరంతరం కూడా పోరాటం చేస్తా ఉన్నాం. అన్న చింతపల్లి గురుప్రసాద్ గారి నాయకత్వంలో, నేతృత్వంలో ఆయన సంచార జాతర సంఘాన్ని కూడా గౌరవ అధ్యక్షుడు పెట్టడం జరిగింది. మానవతావాదిగా ఉన్న వ్యక్తి, ఇలాంటి మానవతావాది వ్యక్తులు ఎవరైతే ఉన్నారో ఇప్పుడు లంకా వెంకటేశ్వర రావాలి.
అనవారీకరణ చెప్పిన ఒక ఆయన పెద్ద ఆయన రావడం తోటి స్టేట్ లీడర్ అక్కడికి వెళ్ళడం జరిగింది. కాబట్టి ఇలాంటి మానవతావాదులతో మనందరం కూడా మానవత్వంతో ఎదగపోవాలని మీ అందరూ కూడా హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తూ మీ అందరికీ కూడా పెద్దల పాత్ర పోషిస్తానని, ఫకీర్ కులస్తులకి ఎక్కడ అర్పణ జరిగినా ఎక్కడ అన్యాయం జరిగినా ఉంటానని మీ అందరికీ కూడా హృదయపూర్వకంగా జై భీమ్ జై పూలే తెలియజేస్తానన్నా. ధన్యవాదాలు.